మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ మంత్రి పదవి ఎక్కువ రోజులు ఉండదా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అజార్కి ఇప్పుడు పదవి గండం పట్టుకుంది. ఏప్రిల్ 30వ తేదీలోపు అజారుద్దీన్ ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ ఎన్నిక కాకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పదన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఏ సభకు ఎన్నిక కాకుండా మంత్రి అయిన అజారుద్దీన్ 6 నెలల్లోపు ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంది. అజారుద్దీన్ ను ఎమ్మెల్సీగా చేయాలన్న ఆలోచనతోనే సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కానీ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై నెలకొన్న సస్పెన్షన్ ఇప్పట్లో వీడే అవకాశం లేదని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం, పాత్రికేయుడు అమీర్ అలీఖాన్ ను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం నామినేట్ చేసింది. వీరి నియామకాలను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టు గడప తొక్కింది. వీరిద్దరి నియామకం చెల్లదని, వారి పదవులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది ఆగస్టు 30వ తేదీన కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై సుదీర్ఘంగా చర్చించారు. కోదండరాం, అమీర్ అలీఖాన్, అజారుద్దీన్ పేర్లను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసి గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్ కు పంపించారు. అయితే కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకాలపై దాఖలు చేసిన కేసును తాము తుది తీర్పు ఇచ్చేంత వరకు కొత్త నియామకాలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడంతో కోదండరాం, అజారుద్దీన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల టైంలో అక్టోబర్ 31వ తేదీన అజారుద్దీన్ మంత్రిగా రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు నుంచి 6 నెలల్లోపు అంటే ఏప్రిల్ 30 లోపు అజారుద్దీన్ ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. తెలంగాణలో ప్రస్తుతం ఒక ఎమ్మెల్సీ స్థానం కూడా ఖాళీగా లేదు. ఈ ఏడాది నవంబర్ 3 ఎమ్మెల్సీలు ఖాళీ కానున్నాయి. అయితే అజారుద్దీన్ మంత్రిగా కొనసాగాలంటే అప్పటి వరకు ఆగే పరిస్థితి లేదు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాజీనామాను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇటీవలే రాత్రి ఆమోదించారు. కవిత రాజీనామాను ఆమోదించిన స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు ఆ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం లేదు. దీంతో అజారుద్దీన్ మంత్రి పదవి సుప్రీంకోర్టు తీర్పుపై ఆధారపడి ఉండదని చెబుతున్నారు. ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలన్న అంశంపై ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మల్లగుల్లాలు పడుతున్నారు. ఉమ్మడి ఏపీలో కూడా ఇలాంటి సందర్భం ఒకటి తెరపైకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో దివంగత ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ ఏ సభలో సభ్యుడు కాకుండానే మంత్రి పదవిని చేపట్టారు. 6 నెలలు కొనసాగినా ఏ సభలో సభ్యుడు కాకపోవడంతో పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు అజారుద్దీన్ కు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఎమ్మెల్సీల విషయంలో ఏప్రిల్ 30వ తేదీలోపు సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వకపోతే అజారుద్దీన్ తో రాజీనామా చేయించి తిరిగి మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఎలాగూ మంత్రివర్గాన్ని మొత్తం మార్చేయాలని భావిస్తున్న సీఎం రేవంత్ అజారుద్దీన్ తో రాజీనామా చేయించి తిరిగి మంత్రివర్గంలోకి తీసుకుంటే మరో 6 నెలల పాటు మంత్రిగా కొనసాగే అవకాశం ఉంది.